ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారండి? ఐ యు రెడీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే? యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చాలామంది అందరి మాటలు వింటూ ఉంటారు. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఇంట్లో పెద్ద అయిన మాటనే జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది కుటుంబాలు ఏమంటారంటే, మా ఇంట్లో మా ఆవిడ మాటనే నడుస్తుందండి అని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మా ఇంట్లో మా ఆయన మాటనే నడవాలండి అని అంటూ ఉంటారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా దేవుని యొక్క మాటలు మనం విని ఆయన ప్రకారం మనం వెళ్తే మంచి పదార్థాలు మనం అనుభవిస్తామంట. దేవుడు ఏది చెప్తాడు? మంచివే చెప్తాడు. ఇది ఇలా చూడు, ఇలా చేయి, ఇలా చేస్తే నీకు ఇలా జరుగుతుందంటే మనము దేవుని మాటలు పక్కపెట్టి మన పెద్ద దిక్కు, మన పెద్ద ఆయన, మన దైవం, మన దేవుని మాటలు పక్కపెట్టి అందరి మాటలు వింటూ ఉంటాం. ఏదైనా సమస్య వస్తే మన ఇంట్లో పెద్దవారి దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళి ఇది సమస్య అన్నప్పుడు వాళ్ళు ఒక మంచి మాటలు చెప్తారు. ఆ సమస్య ఈ సమస్య వెళ్ళిపోతుందనే ఒక ధైర్యం మనకు కలుగుతుంది. ఈరోజు నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ పెద్ద దిక్కుతో నువ్వు మాట్లాడు. ఆయన మాట ఎలాంటి మాట అంటే మంచి ఆశీర్వాదాలు ఇచ్చే మాట. ఆయన మాట ఎలాంటిదంటే మంచి పదార్థాలు నువ్వు అనుభవించి సుఖంగా జీవించవచ్చు. ఆయన మాటలు అటువంటిది. కాబట్టి ప్రభా నాతో మాట్లాడు, ఈ సిచ్యువేషన్లో నాతో మాట్లాడు, నేనేం చేయాలి నాకు చెప్పు ప్రభా, నీ వాకు నాకు విడుదల చేయంటే నేను చెప్తాను. నేను మాట్లాడే దేవుడను, నేను మాట్లాడతాను. నాకు నోరు ఉంది, నీకు నోరు ఇచ్చేవాడిని నేనే కదా, నేను మాట్లాడతానని దేవుడు చెప్పి ఆయన ఒక మాట విడుదల చేస్తాడు. ఆయన మాట చొప్పున నువ్వు వింటే కనుక మంచి భూమి మీద ఉన్న మంచివి ఏవైతే ఉన్నాయో మంచివన్నీ నీ ఇంట్లో ఉంటాయి, మంచివన్నీ నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఈరోజు నీ పెద్ద అయినా నీ పెద్ద దిక్కు అయినా దేవుని మాట వింటావా? సమ్మతించి ఆయన మాట విందాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతము తండ్రి, నీ మాటలు విలువైనవి నాయన, జుంటే తేనె దాళ్ళ కంటే మధురమైనవి నాయన. నీ మాటల విలువ మేము తెలుసుకున్నాము. రానున్న దినాల్లో నాయన ప్రభా, అయ్యా మేము మంచి పదార్థాలు అనుభవించేలాగా నీ మాటలు వినే బుద్ధిని మాకు పుట్టించండి. నువ్వు ఏది చెప్తే అదే పెద్ద మాటనైనా, అదే శ్రేష్టమైన మాటను తెలిసి ముందుకు నీ మాట చొప్పున వెళ్ళటకు సాయం చేయమని, అలాగే నాయన ఈ రోజు నుంచి నాయన ప్రతి బిడ్డ ఎవరైతే నీ మాటలు వింటున్నారో ఈ రోజు నుంచి భూమి యొక్క మంచి పదార్థాలు వారు అనుభవించుతారు కాకని ప్రకటిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ఫేస్లో అన్ని చక్కని మాటలు మనం వినున్నాం. దేవుని మాట మనం వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అంటే కుళ్ళిపోయినాయి, పాడైపోయిన పదార్థాలు దేవుడు ఇవ్వడు, మంచివి ఇస్తాడు. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే కింద కమెంట్లో God will give me the best అని పెట్టండి. May God bless you. See you tomorrow. Have a blessed day. Praise the Lord.